తోడ్పడుతున్నటువంటి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మా ఈఆర్ ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారథులైనటువంటి పుల్లు కడిగేసే దిశలో మార్పు దిశగా సమాజంలోని అవినీతిని అక్రమాలను నిర్భయంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా సోదరులందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం అలాగే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏందో మీకు సవివరంగా తెలియజేస్తాను. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని సమకాలీన సామాజిక రాజకీయ దృక్కోణంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. గత కొద్ది రోజులుగా ఆర్మూర్ కొన్ని సమస్యలతో, కొన్ని ఆరోపణలతో, కొన్ని విషయాలతో కట్టుడిపోతుంది. అక్షర క్రమంలో ముందున్నటువంటి ఆర్మూర్ ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి దిశగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ గా అండ్ ప్రతి అంశంలో కూడా నాగరికత, వ్యవసాయం, అలాగే చదువు, విజ్ఞానం, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు ప్రతి దాంట్లో కూడా హైయెస్ట్ పీక్ లెవెల్స్ లో ఉంటుంది. అటువంటి ఆర్మూర్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కలిసివేస్తున్నాయి. భారత రాజ్యాంగం 3వ అధికరణంలో మనకు ఫండమెంటల్ రైట్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో 3వది ప్రధానమైనది ఏంటంటే వాక్ స్వాతంత్రం. ఇటువంటి వాక్ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ మిగతా 6 అండ్ 7 ఏవైతే విషయాలను పొందుపరిచిందో మన భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ, సమానత్వంతో పాటు స్వేచ్ఛగా బతికే హక్కు కూడా ఉంది. ఈరోజు ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసోసియేట్ ఆఫ్ పర్సన్స్, లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక తాటిపై వచ్చి సమకాలీన రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండడానికి జవజీవాలను దీంట్లో ఇంజెక్ట్ చేయడానికి కోసం ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు వస్తున్నారు. ముందుగా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ముఖ్యంగా రోడ్లు, ప్రజలకు కావాల్సిన కనీస వసతులు, అలాగే వీధి దీపాల మేనేజ్మెంట్ కానీ, గృహాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ, అలాగే వ్యవసాయానికి సంబంధించినది కానీ, జీవన వైవిధ్యంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు. ఇటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ఈ యొక్క ప్రతినిధులు ప్రజలకు సేవకులుగానే ఉండాలి తప్ప వాళ్లను వెన్ను విరిచే విధంగా గాని, వాళ్లకు పక్షపాత ధోరణితో ఉండే ఎటువంటి వ్యవస్థనైనా ప్రజలు ఇంపీచ్మెంట్ చేసే అధికారం ఉంది. విషయం ఏంటంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత 12-14 సంవత్సరాల నుంచి ఆర్మూర్ ప్రాంతం చూస్తుంది. ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి పైన దూషణల పర్వం కానీ, వ్యక్తిగత ఆరోపణల పర్వం కానీ, అవినీతి ఆరోపణలు కానీ, రాజకీయ ఎదురుదాడులు కానీ ఆర్మూర్ ప్రజలంతా గమనిస్తున్నారు. జనరల్ గా ఆర్మూర్ ప్రాంతం అంటే వ్యవసాయంతో, విజ్ఞానంతో, విద్యతో పరిడవిల్లుతున్నటువంటి ఈ సామ్రాజ్యంలో ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర మన మీద పెత్తనం చెలాయించడానికి ఆర్మూర్ ఒప్పుకోదు. ఆర్మూర్ ప్రజలందరూ కూడా ప్రేమకు, మానవత్వానికి చాలా ఇష్టపడతారు. వీటన్నింటినీ కూడా అందరూ తెలిసే ఉంటుంటుంది. ఒక వ్యక్తి ఆరోపణలు చేయడం, ఇంకో వ్యక్తి దాన్ని ఖండించడం, అది సమాజం సిగ్గుపడే విధంగా, అలాగే ఊసర వెళ్లి కూడా సిగ్గుపడే విధంగా
వారి యొక్క ఆరోపణలు దౌర్భాగ్యమైన స్థితికి ఏర్పడ్డారు. ఒక విషయం చెప్పదలుచుకున్నా, ప్రజాప్రతినిధుల మధ్యన అధికారులు ఉంటారు. ఈ అధికారులు అనే వారు ప్రజలకు వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రజలకు కావాల్సిన విధానాలను అఫీషియల్ గా ఇస్తారు. ప్రజాప్రతినిధులేమో ప్రజల యొక్క సమస్యలు లోతుగా తెలుసుకొని వాటిని అధికారులకు చేరవేసే విధంగా మరియు వారిని ఈ యొక్క ప్రొడక్టివిటీని పెంచే విధంగా ఉండాలి. ఈ మధ్య జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వీరు అవినీతికి పాల్పడి బలైన సందర్భాల్లో వీటన్నిటికీ కారణాలు ఏంటి అని పరిశోధిస్తే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్నీతిని రూపుమాపే విషయంలో ప్రతి ఒక్కరు మౌనం ప్రదర్శిస్తున్నారు. కానీ గుండె లోపల అలజడి మాత్రం అలాగే ఉంటున్నది. ప్రతి వ్యక్తి ఇటువంటి వ్యక్తులుగా మేము ఎన్నుకున్నది అనేది మాత్రం సమాజాన్ని పట్ల ఒక ఏహ్య భావంతోనే ఇది ప్రవర్తించిన తీరు అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉంది. ఒక అధికారి కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ దాంట్లో ఏమైనా వాటాలు ప్రజాప్రతినిధులకు ఇస్తున్నాడంటే అది అధికార దుర్వినియోగమే. వారికి ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధుల కనుసైగల్లో ఏదైతే విషపు కూరలు చాస్తూ నీకు కొంత నాకు కొంత అనేటువంటి విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం వచ్చింది. సమాజంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆర్మూర్ ప్రాంతంలో 70% పైగా అక్షరాస్యత కలిగింది. వీరందరూ కూడా ఈ యొక్క సామాజిక పరిస్థితులు, ఈ యొక్క అవినీతి, ప్రజాప్రతినిధుల యొక్క పోకడలు, వీరి యొక్క ఆగడాలు గాని, అమానుషాలు గాని, దౌర్జన్యాలు గాని, బెదిరింపులు గాని, గూండాయిజాన్ని గాని ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు ప్రజలంతా. సో వీరందరి యొక్క మౌనం ఓటు ద్వారా చూసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధం అయిపోదు. ఎదుటి వ్యక్తిని బెదిరించినంత మాత్రాన న్యాయం అన్యాయం అయిపోదు, అన్యాయం న్యాయం అయిపోదు. ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల కొంచెం ధ్యానంతో ఉండండి. ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగి బలపడదాం అనుకున్న వ్యక్తి ఈరోజు ఒక ఆఫీసర్ చూడండి, ఎంతో గొప్ప స్టేజ్ లో కార్లు, భవనాలు, అధికారం, హోదా, ఆర్డర్స్, ఉత్తర్వులు అన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న విషయం, ఒక 20,000 రూపాయలు అన్నటువంటి ఒక చిన్న విషయం వల్ల కకృతి పడడం వల్ల ఏం జరిగింది? ఇప్పుడు 3 నెలలు ఎప్పుడు చూడని జైలు శిక్ష అనుభవిస్తూ, అలాగే వారి పిల్లలు, వారి భార్య, వారి అందమైనటువంటి కుటుంబ జీవితం అంతా మొత్తం డ్యామేజ్ అయింది. ఎప్పుడు చూడని కొత్త తరహా పనిష్మెంట్. మనిషికి పనిష్మెంట్ ఏంటంటే ఏకాంతం, మౌనంగా ఉండడం. ఇప్పుడు ఎవరు లేని 4 గోడల మధ్యన ఆ జైలు జీవితం గడపడం అని అంటే ఆ లైఫ్ లో గ్రాట్యుటీ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఎన్రిచ్మెంట్ ప్రమోషన్స్ కానీ ఇంకేవి ఉన్నా కూడా మొత్తం కథమైపోయినాయి. సో ప్రజల మధ్యన మంచి సంబంధాలు అనేటువంటి ఆఫీసరు ఇటువంటి చెడ్డ పనులు, ఇంకెవరో చెప్పడం వల్ల చేసిన చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క జీవితం మొత్తం కథమైపోయింది. కానీ ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రేరేపించి చేసిండ్రో వారందరూ బాగానే ఉన్నారు. కాబట్టి ఆఫీసర్స్ కి ఈ యొక్క ప్రెస్ మీట్ పరంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎటువంటి ప్రలోభాలకు లోను కాకండి. అవినీతి చేస్తున్నామంటే పైనుంచి నాగుపాములాగా ఏసీబీ రెడీ ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరినీ కూడా గమనిస్తూ ఉంటది. ప్రతి వ్యక్తికి ఒక సర్వేలెన్స్ అనేది ఉంటది. మిమ్మల్ని ప్రతి వ్యక్తి గమనిస్తా ఉన్నాడు. ఆ పాపం పండే వరకు వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 100% ఒక విఘ్నత కలిగినటువంటి ఒక నాయకులను ఎన్నుకోవాలనే ఒక కాన్సెప్ట్కి వస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 2,16,000 మంది ఓటర్లు ఈ మధ్య కాలంలోనే నమోదైంది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఒక 2,000 ఈ ఇయర్ ఒక 2 నెలల కింద జరిగిందంటే మొత్తంగా 22,500 మంది కొత్త ఓటర్లు జమ అయ్యారు. అంటే యువత 22,500 మంది ఓటర్లు, కొత్త యువత ఏదైతే జరిగిందో వీళ్ళ దాంట్లో కాన్సెప్ట్ అంటే రాజకీయాలను చూస్తే నశించుకునే విధంగా అవి ప్రవర్తిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే తరాలకు మనం ఇచ్చే గౌరవం కానీ, మనం ఇచ్చే వాళ్ళకి ఇచ్చే ఫలాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా
100% నీతిగా, ధర్మంగా, న్యాయబద్ధంగా ఉన్నాయి మాత్రమే 100% వాళ్ళు చేరుతాయి. ఫ్యూచర్ లో ఒక ఎమ్మెల్యే గానీ, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గానీ, లేదంటే వార్డ్ మెంబర్ గానీ, లేదంటే ఒక కౌన్సిలర్ గానీ, ఒక చైర్మన్ గానీ చూస్తే ప్రజలు అయ్యో నేను ఈ పరిస్థితి ఈ రకంగా నేను ఉండాలనేటట్టు ఉండాలి తప్ప ఇది వద్దు, నాకు ఇటువంటి రాజకీయాలు వద్దు అనే పరిస్థితికి తీసుకురాకండి దయచేసి. పెద్ద నాయకులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది అందుకోసం చెప్తున్నాను. ముసుగులో అన్యాయం గాని అక్రమంగా సంపాదించినటువంటి డబ్బులు దేనికోసమని నేను అడుగుతున్నాను. ఇవన్నీ తయారైపోయి కేసులు వస్తాయని చెప్పి ఎదుటి పర్సన్ యొక్క కేసును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి భయంగా బతకడం దేనికోసం? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తులందరూ కూడా అన్యాయంగా అక్రమంగా తన యొక్క అఫిడవిట్ లో చూపిన విధంగా 200, 300, 500 రేట్ల పైగా అసెట్స్ ని తయారు చేసుకుంటే యాంటీ మనీ లాండరింగ్ బినామీకి సంబంధించినటువంటి యాక్ట్ కూడా ఉంది, AMLA అని. ఇటువంటి యాక్ట్స్ అన్ని కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అన్యాయం చేసిన వ్యక్తి ఖచ్చితంగా ఏదో ఒక రోజు కటకటాలకు పోవాల్సిందే, దానికి కర్మ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అందుకనే రాబోయే తరాల్లో ఒక పెను మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కానీ, ముందుకు వచ్చేటువంటి ఫ్యూచర్ లో జరిగేటువంటి MP ఎలక్షన్స్ కానీ, రాబోయే జిల్లా పరిషత్ ఎలక్షన్స్ లో కానీ విఘ్నత కలిగినటువంటి మంచి ఓటర్లు అందరూ కూడా ఒక మంచి పర్సన్ ఎన్నుకోవాలని, అలాగే యూత్ కి కానీ ఇంకా మంచి విజ్ఞానం, కాన్సెప్ట్, చట్టాల పైన, రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ఇందులోకి రావాలని నేను కోరుకుంటున్నాను. సో ఇటువంటి ఆలోచన విధానం కలిగిందే మయ్యార్ ఫౌండేషన్. సో ఒక మంచి టీచర్ ఒక మంచి స్కూల్ నడుపుతాడు, ఒక మంచి రిపోర్టర్ ఒక మంచి ప్రజలకు మంచి చేసే విధంగా వార్తలు రాస్తాడు, ఒక మంచి టైలర్ ఒక మంచి బట్టలు కుడతాడు, ఒక మంచి రాజకీయ నాయకుడు అంటే వ్యవస్థ మీద అవగాహన ఉండాలా, కష్టాలు తెలిసి ఉండాలా, బాధలు తెలిసి ఉండాలా, కన్నీళ్ళు తెలిసి ఉండాలా, రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలా, ప్రజాస్వామ్యం గురించి తెలిసి ఉండాలా. మొన్న ఒక అతను మాట్లాడుతున్నాడు, కాన్స్టిట్యూషన్ కి కాన్స్టిట్యుయెన్సీకి స్పెల్లింగ్ తెలియకుండా ప్రజాస్వామ్యం వచ్చేస్తున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? సొసైటీకి ఏం సంకేతాలు తెలుసుకున్నారు వీళ్ళందరూ? తప్పుడు మార్గంలో పోయి తప్పుడు మాటలు మాట్లాడితే అయిపోతుందా? ఆ మధ్య ఒక పర్సన్ ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ ఒక డిఎస్పీ గారిని డిఎస్పీ గారు అన్నాడు. అంటే ఒక రాజ్యాంగేతర శక్తులు కూడా తనను వంది మాగదులుగా ఉంచుకున్నటువంటి పక్క వ్యక్తులతోని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఏకవచనంతో ఒక గ్రూప్ 1 ఆఫీసర్ సంబోధించడం చాలా అప్పట్లో సంచలనం కలిగింది. మనకు ఒక మంచి ఆఫీసర్ ఉన్నాడు, SP గారు, CP గారు, చైతన్య సార్. సో ఒక మంచి కాన్సెప్ట్ తోని ఇటువంటి రక్షణ విషయాల్లో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ మంచి ఆఫీసర్స్ మనకు వస్తున్నారు. అటువంటి ఆఫీసర్స్ నీడలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జవాబుదారీతనంతో ఉండాలా. ఈ మధ్య వస్తున్నటువంటి ఆరోపణలకు అది కరెక్ట్ కాదనే విధంగా ప్రజలతో మమేకమైపోయి పనులకు అన్నార్థులు వచ్చి ఏవైతే ఆపదలు వస్తున్నటువంటి వ్యక్తులకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఖచ్చితంగా మంచిగా వారిని మంచి విషయాల్లో ఎంకరేజ్ చేయండి. అలాగే అధికార దుర్వినియోగం చేసుకుంటూ వచ్చే పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఇంకేదైనా మ్యాటర్స్ మాట్లాడడానికి వచ్చిన వ్యక్తులకు అందరితో పాటు సమానత్వాన్ని ఇవ్వాలని కోరుతున్నాను పోలీస్ డిపార్ట్మెంట్ తో. అలాగే రెవెన్యూ సంబంధించింది కానీ, మున్సిపాలిటీ సంబంధించింది కానీ, నీటిపారుదల కానీ, ఇంకేదైనా ఆఫీసర్స్ కానీ, బిల్స్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ, వీటన్నిటిపైన కూడా సమగ్రమైన అవగాహనతో అధికారులందరూ ఉంటే మీరు చేరుకుంటారు. అధికారానికి కొమ్ము కాల్స్తే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు ACB ట్రాప్ లో పడడము, లేదంటే ఇంకేదో. ఒకటే విషయం అధికారులందరికీ నేను నాకు అందరితో సన్నిహితంగా చెప్తున్నా, వీలైతే వీలైతే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకంటే ఎక్కువగా. మొన్న ఏదో సినిమాలు అంటాం, పోలీసుడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి పోతాడు తప్ప పోస్ట్ ఆఫీస్ కూడా. అందుకోసమే ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ వాళ్ళ సొంత డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతారు తప్ప ఇక్కడికి పోరు. కాబట్టి అయితే ట్రాన్స్ఫర్ చేపిస్తారు. కాబట్టి భయపడకండి. రక్షణ విషయంలో కానీ, ప్రజలకు సేవల విషయంలో కానీ ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడాలని, మీకు తప్పకుండా ప్రజల అండదండలు ఉంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ కుటుంబాలతో సంతోషంగా ఉంటారు. రెండో ముఖ్య విషయం ఏంటంటే, మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏంటి అనే విషయం పైన 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వరల్డ్ క్లాస్ లెవెల్లో అక్కడ మైదానాలు కానీ, స్కూల్ కానీ, వాతావరణం కానీ, కరికులం కానీ, చెప్పే సబ్జెక్ట్స్ కానీ, లేదంటే టీచింగ్ స్టాఫ్ కానీ హై లెవెల్లో ఉంటాయి. మనం అందరం కూడా దాంట్లో కుల, మత, వర్గ, ప్రాంత విభేదాలు ఎక్కడ కూడా లేవు.
వాటన్నింటినీ కూడా మనం ఉపయోగించుకోవడానికి ఒక 20 ఎకరాల భూమి మన ప్రాంతం ఎదురు చూస్తుంది. 119 నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలని అన్నారు. దాదాపు 200 కోట్లతో ఖర్చు పెట్టి ప్రతి పిల్లోడికి మంచి విద్య కావాలా. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కాంపిటేటివ్ లైఫ్ లో వీరందరూ కూడా పోటీతత్వాన్ని అలవర్చే విధంగా పిల్లలందరూ కూడా ఆ ప్రామాణికత పెంచుకునే విధంగా ఆ లెవెల్కి రావాలన్న ఒక ఆలోచనతోని స్కూళ్లు పెట్టినప్పుడు ఇంతవరకు కూడా మన 75 నియోజకవర్గాల్లో పూర్తయింది కానీ ఇక్కడ 119లో 6 ఎందుకు కాలేదని నేను ప్రశ్నిస్తున్నాను. సో రాజకీయంలో ఉన్నటువంటి వైరుధ్యాల మూలంగా విద్యార్థులు గాని భవిత గాని విద్యార్థుల భవిష్యత్తు గాని అలాగే ప్రజల యొక్క భావోద్వేగాలతో ఆడుకోవద్దని అంటున్నాను. ఆ కాలేజీ ఆ స్కూల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఆర్మూర్ పరిసర ప్రాంతాలకే తీసుకురావాలని, అలాగే ఇక్కడికి ఆప్షన్ లేదు అని అంటే అది రూరల్ నిజామాబాద్ రూరల్ కి వెళ్ళిపోయే అవకాశం ఉందని నేను ఈ మధ్యనే విన్నాను. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా ఖచ్చితంగా ఆర్మూర్ సంబంధించినటువంటి అన్నార్థులు అనంటే విద్య కోసం వెంపర్లాడుతున్నటువంటి ఎంతో మంది విద్యార్థుల కోసం అది ఒక మంచి ప్లేస్ అవుతుంది. ఆర్మూర్లో 5వ తరగతి 12 వరకు అని అంటే అమెరికాకి వెళ్ళడానికి కానీ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉద్యోగాలను కాంపిటేటివ్ గా ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా పనిచేసే ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా మన పిల్లలు యూజ్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధులు పాలకులు చిత్తశుద్ధితోని నిర్లక్ష్యం వీడి చేయాలని కోరుతున్నా. అలాగే ఆర్మూర్ కి మంజూరైనటువంటి ఐటీఐ ఈ మధ్య మనిషి యొక్క జీవితం అంతా కూడా చదివితే ఉద్యోగాలు వస్తాయో తెలియదు, వ్యాపారం ఉంటుందో తెలియదు, అమెరికా పోతే ఉంటమో లేదో తెలియదు. ఈరోజు బతికే కష్టంగా ఉన్నప్పుడు వచ్చిన యువత ఏం చేయాలని అనుకుంటున్నాం. యువత కరెక్ట్ అయినటువంటి దారిలో పోవాలంటే ఉపాధి కరెక్ట్ ఉండాలా. ఇంటర్మీడియట్ చదువుతున్నామంటే నెక్స్ట్ లెవెల్ ఏం చదవాలా, నెక్స్ట్ ఏం చేయాలని అంటాం. ఇప్పుడు ఐటీఐ అన్నప్పుడు ఒక వైరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రిఫికేషన్ ఇంకేదో ఒక టెక్నికల్ కోర్స్ నేర్చుకుని ఆటోమేటిక్ గవర్నమెంట్ సర్టిఫికేట్ వస్తే వాళ్ళు ఉపాధి పొందడానికి కరెక్ట్ గా అవగాహన ఉంటుంది. ఇన్ని రోజులైంది స్వాతంత్రం సిద్ధించి డిస్టిక్ హెడ్ క్వార్టర్ తప్ప ఇటువంటి ప్లేసెస్ లో లేకపోవడం అనేది పాలకుల యొక్క నిర్లక్ష్యమైన నేను అంటా. 100% చిత్తశుద్ధి అనేది ఖచ్చితంగా కావాలా. దేని కావాలా? మౌలిక సదుపాయాల కోసం కావాలని నేను అంటా. ఏమంటారంటే ఇప్పుడు కుల సంఘాలకు మా వాళ్ళందరికీ కూడా సంఘాలు ఇచ్చారు. సంఘాల వల్ల ఏం జరుగుతున్నది అనేది అది దేవుడేదు. కానీ రోడ్లు, వీధి దీపాలు ఇప్పుడు చూస్తే 36 వార్డులలో ప్రతి వార్డులో కూడా మాకు రోడ్ లేదు, ఇది లేదు, అది లేదు అంటే జనం యొక్క అవసరాలను అధికారులు ప్రజాప్రతినిధులు దానిపైన దృష్టి పెట్టి తీసుకొని పోవాలి తప్ప రాజకీయ క్రీడల లోపల కార్యకర్తలను బలి చేస్తూ ఇంకా వేరే వాళ్ళని బలి చేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా గమనించాలా. రాబోయే తరంలో వాళ్ళ కౌన్సిలర్లను కానీ జిల్లా పరిషత్ సంబంధించినటువంటి జడ్పీటీసీలను కానీ అలాగే సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే రాబోయే చట్టసభలకు పంపించే వ్యక్తులందరినీ కూడా నైతిక విలువలకు, నిబద్ధతకు, కేసులు లేని వ్యక్తులను 100% నిబద్ధత కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని మానవతా దృక్పథాన్ని కలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలని చెప్పి మరొకసారి చెప్తూ ఈనాడు యువత గంజాయి, డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఈ యొక్క బానిసకు ఎందుకు గురవుతున్నది? ఎక్కడో అమెరికా, నైజీరియా, బ్రెజిల్, మెక్సికో దేశాలు ఉన్నటువంటి డ్రగ్స్ ఇక్కడికి ఎలా వస్తున్నాయి? దానికి కారణాలు ఏంటి? అందులో తల్లిదండ్రుల బాధ్యత, మన సామాజికంగా మనందరి బాధ్యత కూడా ఉన్నది. ఏంటంటే పిల్లోడు ఎడిపోతున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు సాయంత్రం కాగానే బండి మీద ఫాస్ట్ గా పోతున్నాడా, రెగ్యులర్ గా వాడు పోయే విధానం కంటే భిన్నంగా ఉంటున్నాడా అనే విషయాలు ఖచ్చితంగా ఆలోచించి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం కానీ, లేదంటే తన డాక్టర్స్ చెప్పడం కానీ, తన తోటి వాళ్ళకి చెప్పడం కానీ, ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు? ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఆపుతున్నది. కానీ రాజకీయ పార్టీలో కొంతమంది నైతిక విలువల్ని విస్మరించి వారిని పెంచి పోషించే విధంగా ప్రవర్తించడం అనేది సమాజానికి రేపు తెల్లారి వాళ్ళ ఇంటి పైన కూడా దాడి జరిగే అవకాశం ఉంటుంది. అందుకని అటువంటి వ్యక్తిని ప్రేరేపించకండి. అటువంటి దాన్ని గంజాయిని నిరోధించండి. అలాగే గుండాయిజాన్ని నిరోధించండి. ఎదుటి పర్సన్ పైన పెట్టరేగిపై రౌడీజాన్ని నిరోధించండి. రేపు తెల్లారి ఏదైతే స్టార్ట్ చేసావో దాంతోనే మనిషి అంతమవుతాడు. దేనైతే లేపుతావో అదే రకంగా నిన్ను దాంతోనే అంతమవుతాడు. కాబట్టి అటువంటి విషయాలకు పోకుండా మానవతా విలువలు పెంచుకొని చేయాలని నేను అంటున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఉన్నటువంటి మనకు దాదాపు 80-90 గ్రామాల్లో ఎక్కడ కూడా మంచి రోడ్ల నిర్మాణం అనేది ఇంకా కొన్ని జాగాలో జరగలేదు. జరిగిన ప్లేస్ లో జరిగింది, కానీ ఇంకా చాలా సమస్యలు అసంపూర్తిగా ఉన్నాయి. పెన్షన్స్ అంటే వృద్ధులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో
వాస్తవమైన దృక్పథంతో ఆలోచించండి. దీనికి ఒక ఆన్లైన్ వేదిక ఏర్పాటు చేయండి. ఒక పార్టీకి కొమ్ము కాసిన వ్యక్తులకై కొంతమందికి పెన్షన్ ఇవ్వడము, రోడ్లు వేయించడము, గృహాలను అందించడము, సహాయాలు అందించడము, ఆర్థిక సహాయాలు అందించడము అధికారులు కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టుకొని చూడాలని. వీరు ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఏదైతే ఆరోపణలు చేసుకుంటున్నారో అది వ్యక్తిగత దూషణల పరం పోయింది. జనంలో అభివృద్ధి ముసుగులో అవినీతి వసూల దందా ఏర్పాటు చేసారు ఎవరైనా, అది ఖచ్చితంగా ఎంక్వైరీలో తేలాలా, దీనికి కమిషన్ ఏర్పాటు చేయాలా, లేదా అటువంటి వారిపైన ప్రజలు కూడా గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలని నేను అంటున్నాను. ఎందుకనంటే ఈ రెండు పార్టీలు అనంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ వందల కోట్ల స్కామ్ జరిగింది, ఇక్కడ వసూలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్పడం, అది నిజమాబద్ధం అనేది మీకు ఎక్కువ తెలుస్తుంది. కానీ వాస్తవంగా ఒకవేళ అన్యాయం జరిగింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలా, అధికారులు చొరవ తీసుకోవాలా. అండ్ న్యాయ వ్యవస్థ కూడా ఇటువంటి పైన కొంచెం సుమోటోగా కొన్ని కేసెస్ ని ఎంక్వైరీకి ఆదేశించాలని నేను అనుకుంటున్నాను. కొంతమంది వల్ల అక్కడ పొల్యూట్ అయినట్టు కనబడుతుంది. ఆ కొంతమంది కలుపుకోకలను తీసేయాలా, జనం కూడా జాగ్రత్తగా తీసేయాలి. మనము గడ్డి మంది వేస్తే మంచి పంట అలాగే ఉంటుంది, గడ్డి మందే పోతుంది, మంచి చెట్టు అలాగే ఉంటుంది. నైతిక విలువలు కలిగిన వ్యక్తిని బలంగా ఉంటాడు, ధర్మంగా ఉంటాడు, 100% కరెక్ట్ గా పోరాటం చేస్తాడు. కింద వచ్చేటువంటి ఇన్సెక్ట్స్ కానీ ఇంకా దాన్ని పొల్యూట్ చేసేటివి ఉంటాయో అది పక్కకు జరపడమే ప్రకృతి కూడా చేస్తుంది. అతి కాగానే ప్రకృతి తన యొక్క పని చేస్తుంది. అతి సర్వత్ర వర్జేయత అంటారు. అతి కాగానే మంచి గాని, చెడు గాని, ప్రేమ గాని, ధర్మం గాని, ధైర్యం గాని, దానం గాని ఏదైనా తన ప్రకృతిలో ఐక్యం చేసుకుంటాడు. అటువంటి సిస్టమ్ పోకముందే ప్రతి వ్యక్తి దేవుడే తన ఒక వ్యక్తి రూపంలోకి వచ్చి అది ఎటువంటి ఏదైతే చెత్తను ఉంచే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాడు ఏదో ఒక రోజు. ప్రస్తుతం ఆర్మూర్లో రాజకీయాలు ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? పార్టీ అనేది ఇంకా చర్చించుతున్నారు అందరు కూడా. దానికంటే ముందు మీ ఫౌండేషన్ గానే రన్ చేస్తారా, లేకుంటే మీకు అవకాశం వస్తే పొలిటికల్ ఎంట్రీ చేస్తారా? ఫౌండేషన్ అనేది ప్రస్తుతం ఒక వ్యక్తి ఒక సమూహంగా ఏర్పడదు. సమూహం ఒక గ్రూప్ అవుతుంది, ఆ గ్రూప్ కలిపి ఒక పొలిటికల్ సిస్టమ్ అవుతుంది. దాని తర్వాత ప్రజాప్రతినిధిగా తయారవుతుంది అని చరిత్ర చెప్తున్నది. మేమందరం భావ సారూప్యత ఉన్నది. ప్రకృతి, సమాజం, ప్రజల యొక్క ఆలోచన కరెక్ట్ ఉంది, నువ్వు చేయగలిగిన సమయం వచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సమాజంలో 2, 3, 4, 5% ఉన్న పర్సన్సే ప్రజల మీద తాండవం చేస్తున్నారు అనుకుంటే మనం 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కూడా ఎందుకు ప్రజాస్వామ్యాన్ని, అధికారాన్ని ఎందుకు ముందుకు తీసుకుపోరాదు? అది కూడా నిజాయితీగా, న్యాయ వ్యవస్థని ధర్మంగా, అలాగే నీతి నియమాలతో ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్తాను. అవును, అంటే జనరల్ గా అన్ని పార్టీలు సంప్రదిస్తున్నాయి. అందరు కూడా ఒక దార్శనికుడు, ఒక విలువలు కలిగిన వ్యక్తి, ఒక బీసీ అండ్ సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. సమాజం మారుతుంది. ఇంతకుముందు డబ్బు సంచులు తీసుకొని వచ్చి ఏర్పాటు చేసుకుని అది డైరెక్ట్ గా హెలికాప్టర్ ద్వారా ఇట్లా పారాషూట్ వచ్చేసి కొనుక్కొని పోదామంటే జనాలు నమ్మేటట్టు లేరు. ప్రతి వ్యక్తి ఇట్లా బిర్యానీ తింటున్నారు, ప్రతి వ్యక్తి మంచి చెప్పులు తొడుగుతున్నారు, మంచి బట్టలు వేసుకుంటున్నారు, మంచి మందు బాటలు తాగుతున్నారు తప్ప ఎవరో వచ్చే దానికోసం ప్రజలు వెయిట్ చేస్తలేరు. అటువంటి వ్యక్తులు, అటువంటి ఆలోచనతో వచ్చే వ్యక్తులు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు ఫ్యూచర్ లో. చేసిందంటే వాళ్ళకి సంబంధించినవి కాకుండా ఇంకా వేరే వ్యక్తులు కూడా నిజంగా ఎటువంటి పొలిటికల్ పార్టీ సంబంధం లేకుండా జనంలో ఉన్నటువంటి యొక్క నిర్లిప్తతను తొలగించాల్సిన బాధ్యత అధికారులదే నేను అంటాను. నిజాయితీగా ఆలోచించండి. వారికి కావాల్సిన, వాళ్ళకు వచ్చినటువంటి ఏవైతే అర్జీలు ఉంటాయో నిజాయితీగా, వాస్తవిక దృక్పథంతో ఆలోచించండి. ఆలోచించి అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలకు కానీ, లేదంటే పెన్షన్స్ కి కానీ, రేషన్ కార్డ్స్ కి కానీ చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ వాటిపైనే ఎంతో ఆశ పెట్టుకున్నప్పుడు కొంతమందికి వచ్చినాయి, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించినవి వచ్చినాయి, మాకు రాలేవనే నిర్లిప్తత ప్రజలలో వచ్చింది అనుకోండి, చట్టం మీద, ప్రజాస్వామ్యం మీద నమ్మకం అందరికీ వెళ్ళిపోతుంది. కాబట్టి డబ్బు సంపాదించడమే పరమావధిగా చేసుకునే వ్యక్తులకు ఒక చిన్న అంటే అందశ్రీ గారు గుర్తుకొస్తాను. సీరియస్ గా మాట్లాడే బదులు ఒక చిన్న అందశ్రీ మనందరి తెలంగాణ యాస, భాషకు సంబంధించి కొట్లాడి మన కోసం తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తిని నిమ్మరేసుకుంటూ ఎంతో గొప్ప కవి అయినటువంటి తను
అవసరాలకు మనిషి సృష్టించిన రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా. రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టిపోయినాడమ్మా. కోటి విద్యలు కూటి కొరకేనన్నట్లు కోట్లకు పడగెత్తి ఆశలు రేకెత్తి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో యాడ ఉన్నడు గాని కంటికే కనరాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు. సో ఆయనను యాదిలో ఆయన చూపించిన మార్గంలో, అలాగే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తెలంగాణ మళ్ళీ తుది దశ పోరాట యోధులందరికీ కూడా ఈ యొక్క ఫలాలు ప్రతి తెలంగాణ ప్రాంతం వ్యక్తికి చెందాలని, ఫ్యూచర్లో ఇటువంటి నీతి, ధర్మము, న్యాయము, చట్టము, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగిన వ్యక్తులను ఎన్నుకోవాలని, అలాగే ఫోర్త్ స్టేట్ అయినటువంటి స్టేట్ ఈ యొక్క రిపోర్టింగ్, ఈ విలేకరి ఏదైతే మీరు ఉన్నారో, సో ఈ ప్రెస్ అనేది చాలా ముఖ్యం. మీ ద్వారా ప్రజలందరికీ కూడా మా యొక్క ఆలోచన విధానాన్ని పంపుతున్నందుకు అన్యదా భావించవద్దు. ప్రజల్లో మార్పు తీసుకురావాలా, ప్రజల్లో చైతన్యపరచాలా, యువతను సన్మార్గంలో పెట్టాలా. ఈ మధ్య చూస్తున్నాం రైతులు వారు రోడ్ల మీద మొత్తం పెడతనే ఉన్నారు. కళ్యాణ్ సరిగా లేవు, వర్షం వస్తే ఎట్లా, మన ఎండ కొడితే ఎట్లా, వర్షం పడితే ఎట్లా, చలికి రాత్రి కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి పాపం వాళ్ళకు. అటువంటి వారిపైన శ్రద్ధ పెట్టండి పాలకులు, రోడ్ల పైన శ్రద్ధ పెట్టండి, ప్రజలకు కావాల్సిన కనీస వసతులు ఆలోచించండి, విద్య పట్ల ఆలోచించండి. మధ్య సియుపిఎస్ కు ఎవరు అన్న చెప్పిండు నాకు, చిపాయి స్కూల్ అంట మధ్యరాజ్ నగర్ లో, అక్కడ ఒక్క ఉన్నారు 200-300 మంది ఆడపిల్లలు, టీచర్లకు ఒక్క మూత్రశాలలు కూడా లేవు అక్కడ. ఎంత బాధాకరం. ఒక పర్సన్ వచ్చి అక్కడ నిలబడితే ఒక చిన్నగా ఏర్పాటు చేసుకున్నారట. ఆరుమూరు అటువంటి ఎంతో అభివృద్ధి జరిగినటువంటి ఈ ప్రాంతంలో ఎంతో అధ్వానమైన స్థితిలో అక్కడ ఉంది. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల మీద ఆధారపడి ఏదైనా చేయించండి అని చెప్పి అటువంటి ఆర్గనైజేషన్స్ అడుగుతున్నారు పాపం. ఒకసారి ఎన్నో స్కూల్ ఉన్నాయి, ప్రతి స్కూల్కి వెళ్తే ఎంతో ప్రైవేట్ స్కూల్ ఏమో ఎంతో దేదీప్యమానంగా వెళ్ళిపోతున్నాయి, కానీ స్కూల్ మాత్రం పెచ్చులుడిపోయి మంచి టీచర్స్ ఉన్నారు, పిల్లలు సరిగా లేరు. మంచి విద్యా కరికులం ఉంది, కానీ వినేవాళ్ళు లేరు. అంటే నార్మల్ కంటే తక్కువ ఉన్న వ్యక్తులు అక్కడ చదవాలని ఒక కాన్సెప్ట్ తగ్గించండి. కంపల్సరీగా అటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి స్కాలర్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయుల దగ్గరికి పిల్లల్ని పంపించండి. ఇటువంటి రాజకీయాలకు స్వస్తి పలకండి. కక్షపూరితమైనటువంటి ఆశ్రిత పక్షపాతము అండ్ ఏమంటారు రివెంజ్ పాలిటిక్స్ వదిలేయండి. ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆలోచించండి. ఒక గీతను చెరిపేస్తే కరెక్ట్ కాదు, దాని పక్కన నువ్వు మంచి పనులు ఇంకా ఎక్కువ చేయి. దానివల్ల ప్రజలకు మంచి సంకేతాలు ఇవ్వగలుగుతావు, ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల, నైతిక విలువల పట్ల నమ్మకం పెరుగుతుంది. ప్రజలు రాజకీయాలంటేనే కంటరణితనంగా చూస్తున్నటువంటి వ్యవస్థ మారాలని కోరుతూ, ఇంత పెద్ద మంది విలేకరులందరూ కూడా ప్రేమతో ఇక్కడికి వచ్చి వాస్తవిక దృక్పథంతో మేము ఆలోచించిన విధానాన్ని మీతో పంచుకుంటున్నందుకు, ప్రతి వ్యక్తి రోజు 100 మంది కామెంట్లు చేస్తుంటారు, 100 మంది పోతుంటారు. దానిపైన మన పోరాటం కాదు. వాస్తవంగా మనం కూడా వీళ్ళకి ఎంట్రీ అయిన తర్వాత ఒక్కొక్క విషయం పైన అవగాహన చేసుకుని, వాస్తవంగా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉన్నది, లేకపోతే ఏసీబీ ఉంది, ఇంకా చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, గవర్నమెంట్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా తీసుకుంటాం. యాజ్ ఏ ట్రూ స్టూడెంట్, ఒక సివిలియన్ గా 100%, ఒకవేళ మాకు అవకాశం వచ్చినప్పుడు 100% వాటిపైన కూడా ప్రెజెంటేషన్ చేయడం కానీ, మెమోరాండం చేయడం కానీ,
ఎంట్రీ అంటే ఒకవేళ అవకాశం ఉంటే 100% దానిపైన ఎంక్వైరీ చేయడానికి కానీ మేము ఇన్సిస్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నాం. భాగంగా ఎడ్యుకేషన్ అనేది చైతన్యం, రాజకీయ చైతన్యం కూడా ముఖ్యమే. రాజకీయం అంటే అంటరానితనం కాదు, ఓన్లీ విద్యకు సంబంధించిందే చేయాలి, చేయొద్దని ఇక్కడ లేదు. ఇప్పటి నుంచే మొదటి నుంచే నేను యువత కూడా గంజాయి లేదంటే డ్రగ్స్ కి సంబంధించిన యాక్టివిటీస్ అటువంటి చేయొద్దు, అటువంటి చేయడం వల్ల ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు లైఫ్ ఏ రకంగా కథమవుతుందని చెప్పి అది కూడా ఇచ్చినాం. అలాగే ఎడ్యుకేషన్ సంబంధించితో పాటు రాజకీయంలో ఫ్యూచర్ లో నేను ఒక మాట చెప్తా, మన రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అన్నట్టు ఒక మంచి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటులో ఒక స్నాతకోత్సవంలో పోయి అడిగినట్టు నువ్వేమైతే అంటే ఎవ్వరు కూడా ఒక పొలిటీషియన్ అయితే ఒక బాబు అన్నాడు నేను పొలిటీషియన్ కావాలన్నాడు. అంటే పొలిటికల్ సిస్టమ్ అనేది ఎంతో విలువైంది, ఎంతో దాని వల్లనే ఫలాలు రాజ్యాంగం సంబంధించిన ప్రజాస్వామ్య ఫలాలు దక్కేదాన్ని పక్కన ఎందుకు పెడుతున్నాం? ఉద్యోగం సైడ్ ఎందుకు పోవాలనుకుంటున్నాం? రాజకీయం అనేది ఎందుకు పక్కన పెట్టాల్సి వస్తుందంటే ఇటువంటి దుర్నీతి కలిగినటువంటి కొంతమంది రాజకీయ నాయకుల వల్ల యొక్క భ్రష్టు పట్టిన దాన్ని కుళ్ళును కడిగే విధంగా ఖచ్చితంగా మన యొక్క ఆలోచన విధానము, మన యొక్క నైతిక విలువలు ఖచ్చితంగా వేరీ చేస్తాం. మనం ముందుకు పోతున్నామంటే మన వీపు మన గురించి చెప్తుంది ఖచ్చితంగా. మా మురళి గారు అడిగిన ప్రశ్న నేను ఏం చెప్తున్నానంటే, ఒకవేళ అటువంటి వర్క్ షాప్స్ యూత్ ఏ రకంగా ఉండాలా, ఎలక్షన్ ఏ రకంగా నిర్ణయించుకోవాలా, ఎటువంటి క్యాండిడేట్ ఎలక్ట్ చేసుకోవాలా, వీరు చేసే నిజమా కాదా అనేది పరిశీలించుకోవడానికి ఖచ్చితంగా అప్పుడప్పుడు గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య మేము ముందుకెళ్లి 100% వారిని చైతన్యపరుస్తూ మంచి రాజకీయాలను, మంచి వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా తీసుకోవాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. 100% ఆ దిశగా పోతాం. దేంట్లో మున్సిపల్ ఎలక్షన్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఏంటంటే మన యొక్క ఫౌండేషన్ సంబంధించిన భావసారూప్యత కలిగిన వ్యక్తులు 36 ఏదైతే ఈ కౌన్సిలర్స్ ఏరియాస్ ఉన్నాయో వార్డ్స్ లో ఖచ్చితంగా మేము మంచి వ్యక్తులను 100% సమాజానికి ఉపయోగపడి ప్రజలకు సేవ చేయగలిగినటువంటి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తులను బలపరుస్తాం.